ఒక తరుణం ఏదైనా ఉంటే అప్పుడు సర్పంచులకో లేకపోతే ఎంఆర్ఓకో ఈ బాధ్యతలు అప్పగించి మీరే కాంట్రాక్ట్ ద్వారా ఆ ఇంటిని నిర్మించిస్తే ఒకేసారి అయిపోతుంది కదా. వాళ్ళ ఇంటి స్థలంలో ఇంటి నిర్మించినట్లు ఉంటుంది, మీరు ఒకేసారి కట్టించినట్లు ఉంటుంది. ప్రజలకు ఒకవేళ మీరు ఇవ్వరనేటువంటి భయము ఉండదు, భరోసాతోటి ఇల్లు నిర్మాణం అయిపోతుంది. 20% ఒకవేళ కాంట్రాక్ట్ ఇస్తే 10% 20% కమిషన్ కూడా వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు కమిషన్ల కోసం ఇస్తే ప్రభుత్వం మళ్ళీ ఇస్తే మీతో అదో ప్రాబ్లం. అట్లా లాభం జరుగుతుంది. లాభం ఉంటే చేస్తారు వీళ్ళు. సరే శివకుమార్ గారు చెప్పండి. విజయ్ గారు, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వము గతంలో ఏ పని చేసినా కమిషన్ లేకుండా చేయలేదు అనేది ఇప్పుడు మన తమ్ముడు రామూర్తి కమిషన్లతోనే మొత్తానికి సర్లేండి, అది వదిలేసేయండి, ఆ విషయం వదిలేసేయండి. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఒక నిమిషం ఆగండి. మేము ప్రజలను నమ్మి డైరెక్ట్ అకౌంట్ వేసినాం, మీరు నమ్మరు. మీరే పెట్టుకోండి ఖర్చు, మేము ఇస్తామంటే మీరు ఇయ్యరు, మీకు పత్తకుండరు. వారు చెప్పిన సవరణని తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఒకేసారి ఆ డబ్బులు ఇచ్చి మీరే కాంట్రాక్టర్లను పెట్టి ఇంటి నిర్మించి వాళ్ళకి చేతికిస్తే బాగుంటుంది కదా, ఏం చెప్తారు? గవర్నమెంట్ ఒక పాలసీ ఉంటుంది, వీళ్ళలాగా అడ్డగోలుగా కమిషన్లు తీసుకొని చేయకుండా ఆన్లైన్ లో జరుగుతుంది. రామూర్తి ఒక్క నిమిషం నువ్వు ఆగు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ ఉన్నా మా తమ్ముడు అని. నువ్వు మరీ రెచ్చిపోయి మాట్లాడితే నాకు కూడా వస్తుంది కదా. నేను ఎందుకు ఇప్పుడు వాదించుకోవడం వద్దు. శివకుమార్ గారు కంక్లూడ్ చేసేయండి, అసలు మీ పాలసీ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, కంక్లూడ్ చేసేయండి. ఇప్పుడు విజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. నేను ఇప్పుడు మాట్లాడేది ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడతలే. ఎవరైతే స్వయాన కట్టుకుంటా అన్నోళ్ళకే ఈ 4 విడతలు అనేది చెప్పడం జరిగింది. వాళ్ళు ఉన్న ఇల్లుని మామూలుగా స్టార్టింగ్ లో ఒక విడతిస్తారు. అది పాత ఇల్లు ఏమన్నా చిన్నది ఉన్నది ఉంటే కూలగొట్టుకోవడము, బునాది తీసే వరకు. దాని తర్వాత బునాది నుంచి పిల్లర్ల వరకు ఒకటి, పిల్లర్లు అంటే స్లాబ్, దాని తర్వాత కంప్లీట్ చేయడానికి. అట్లా విడతల వారికి ఇస్తాము అనే రకంగా చెప్పిందంటే మొత్తానికి వీళ్ళు ఇయ్యరు, వీళ్ళు ప్రజలను ఇబ్బంది పెడతారంటే ప్రజలు ఊకుంటారా? ఈ రోజు మీరు మొత్తం ప్రజలను ఎంత హుషారు చేసిపోయినరు ఈ 10 సంవత్సరాలు అంటే మడత పెట్టి కొడితే మొత్తానికి ఫామ్ హౌస్ లో వండుకుంటూ ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు బయటికి రమ్మంటే కూడా భయానికి వస్తలేడు. బయటికి రామూర్తి గారు, రామూర్తి గారు థ్యాంక్ యూ అండి. శివకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి పాల్గొన్నందుకు. రైట్, చూస్తున్నాం కదా మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల సబ్జెక్ట్ కి సంబంధించి బీఆర్ఎస్ ఒకటే డిమాండ్ చేస్తోంది, 4 విడతల వారీగా అని చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకటేసారి మొత్తం అకౌంట్లలో డబ్బులు వేసి, లేకపోతే స్థానికంగా ఉండేటువంటి ఎంఆర్ఓతో కావచ్చు, లేకపోతే వీఆర్ఓతో కావచ్చు, కాంట్రాక్టులను నియమించి వాళ్ళతోటి ఇల్లు కట్టి ఒకేసారి లబ్ధిదారుడికి ఇస్తే చక్కగా ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఇవ్వకపోతే ఉన్న ఇల్లుని పడేసుకొని అప్పుల పాలవ్వాల్సినటువంటి పరిస్థితి అటు ఎవరికైతే లబ్ధిదారుడు ఉంటారో అతనికి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలను మోసం చేయొద్దని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మేము ఒక పాలసీతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఆ పాలసీలో ఖచ్చితంగా ఇంటి